నేటి అంశభాగము ఏమిటి అంటే, ఇచ్చుట వలన విస్తరింపబడుదురు మరియు ఆశీర్వాదముగా ఉందురు. టైటిల్ ఆఫ్ ద మెసేజ్ టుడేస్, ఇచ్చుట వలన మనము విస్తరింపబడుదుము మరియు ఆశీర్వాదకరంగా ఉందుము. చదవబడిన వాక్య భాగములో యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 5వ వచనము నుండి 13వ వచన భాగం వరకు ఇదివరకే చదువుకొని ఉన్నాం. అందులో యేసు వీరు భుజించుటకు ఎక్కడ నుండి ఆహారమును తెప్పించుదుము అని శిష్యులలో ఒకరైన ఫిలిప్పును కోరెను. ఎందుకు యేసు ప్రభుల వారు ఫిలిప్పును అడిగినాడు అంటే, వారిని పరీక్షించుటకు ఆ మాట సెలవిచ్చినాడు. అప్పుడు శిష్యులలో ఒకరైన ఆంద్రేయ, ప్రభువా, ఇక్కడ ఒక చిన్న పిల్లవాని యొద్ద 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. అయితే ఇవి ఇంతమందికి జన సమూహములకు ఈ 5 రొట్టెలు 2 చేపలు ఏ పాటివి? హోప్లెస్ కండిషన్. 5 రొట్టెలు ఆ 2 చేపలు ఇంతమంది జన సమూహమునకు అవి ఏమాత్రము ఆహారము అగును అని ఆంద్రేయ ఆలోచించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో జీవిస్తున్న రోజులలో అనేక అద్భుతములు, మహత్కార్యాలు, సూచక క్రియలు తండ్రి నామ మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభుల వారు జరిగించి ఉన్నారు. అందులో చదవబడిన వాక్య భాగములో 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించినప్పుడు సుమారు పురుషుల సంఖ్య 5,000 మంది భుజించిరి మరియు 12 గంపలుగా వారు ఆ రొట్టెలను ప్రోగు చేసిరి. ఆమేన్, హల్లెలూయా. ఈ 5 రొట్టెలు 2 చేపలు ఇంతమందికి ఏమాత్రము అని శిష్యులలో ఒకరైన ఆంద్రేయ ఆలోచన చేసినప్పుడు, మన యొక్క ఆలోచన ఏ రీతిగా ఉంటుందంటే, భూ సంబంధమైన ఆలోచన ప్రకారంగానే ఉంటుంది. ఇది సాధ్యమా? చెప్పండి, ఇది సాధ్యమా? మరియా, యేసు ప్రభుల వారి తల్లి అయిన మరియా చెంతకు గాబ్రియల్ దూత వచ్చినప్పుడు, నేను పురుషుని ఎరుగని స్త్రీని, ఇది ఎలా సాధ్యము, హౌ ఇట్స్ పాసిబుల్ అన్నప్పుడు, సర్వోన్నతమైన దేవుని శక్తి నిన్ను కమ్ముకొనినప్పుడు నీవు గర్భము దాల్చెదవు. ఆమేన్. అదే రీతిగా 5 రొట్టెలు 2 చేపలు ఇన్ని వేల జన సమూహములకు ఇవి ఏ పాటిది అని ప్రశ్న వారి హృదయంలో ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు వారి ప్రశ్న వైపు, వారి లేమి వైపు, వారి కొరత వైపు చూడక పరలోక హస్తమును, ఆశీర్వాదములతో కూడిన హస్తము వైపు చూచినప్పుడు
దేవుని సర్వోన్నతమైన శక్తి 5 రొట్టెలు 2 చేపల మీదకి దిగి వచ్చినప్పుడు అవన్నీ మల్టిప్లై 5 రొట్టెలుగా ఉన్న చేపలు విస్తరింపబడి అవి దీవెనకరంగా ఇంచుమించు 5,000 మంది పురుషులు భుజించగలిగిర్రి. మరియు చెప్పండి, 12 గంపలుగా ప్రోగు చేయబడిరి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మన ఆలోచనలకు దేవుని ఆలోచనలకు జమీన్ ఆస్మాన్ అంత ఫరక్ ఉంటుంది. మనమేమో మన ఆలోచన ప్రకారం ఇది జరుగునా, ఇది ఎలా సాధ్యము అని. బైబిల్ చెప్పుచున్నది, అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ వర్కింగ్ మెరాకల్. చెప్పండి ఆ మాట అందరూ కూడా. మన దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు. ఆమేన్. ఆయన నామమందు విశ్వసించిన ఎడల ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. బట్ కండిషన్, నీవు నమ్మిన ఎడల. నీవు చెప్పండి, నేను నమ్మిన ఎడల. అందరు చెప్పండి, లాస్ట్లో ఉన్నవాళ్ళు, నేను నమ్మిన ఎడల. ఆమేన్. ఇక్కడ యేసు ప్రభుల వారు ఆంద్రేయ మాటల వైపు చూడక, పరిస్థితుల వైపు చూడక, స్థితిగతుల వైపు చూడక, లేమి వైపు చూడక, కొరత వైపు చూడక, సర్వోన్నతుడైన దేవుని శక్తి వైపు చూచినప్పుడు అవన్నీ కూడా మల్టిప్లై అయ్యి విస్తరింపబడి 5,000 మందికి ఆహారముగా తిని త్రాగి 12 గంపలుగా ప్రోగు చేయబడెను. ఆమేన్. మరొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారు అటువంటి అద్భుతమునే ఈ లోకములో ఆయన జీవిస్తున్న రోజులలో జరిగించినాడు. మరొక సందర్భములో 4,000 మంది సుమారు భుజించగలిగిరి. 7 రొట్టెలు కొన్ని చేపలను ఆయన ఆశీర్వదించి దీవించినప్పుడు సుమారు 4,000 మంది భుజించగలిగిరి. 7 గంపలుగా అవి ప్రోగు చేయబడెను. అటువంటి అద్భుతమును దేవుడు మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము 32 నుండి 39 వచన భాగములో ఆ కొన్ని చేపలను 7 రొట్టెలను 4,000 మంది ఆహారముగా భుజించుటకు 7 గంపలుగా ప్రోగు చేయబడిన సందర్భమును గూర్చి మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము 32, 39వ వచన భాగములో వ్రాయబడినది. నా వైపు చూడండి. మనము ఆరాధించే దేవుడు, మనము సేవించే దేవుడు, మనము నమ్మిన దేవుడు, ఆయన విస్తరింపచేసే దేవుడు. చెప్పండి అందరూ ఈ మాట. విస్తరింపచేసే దేవుడు. తీయండి ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచన భాగం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది, అండర్లైన్ చేసుకోండి, విస్తరింప చేసే దేవుడు, మనము ఆరాధించే దేవుడు. హగ్గయి 2వ అధ్యాయము 19వ వచన భాగములో, ఇది మొదలుకొని నేను మిమ్ములను, ఆ చివరి ఉంటుంది చూడండి వాక్యం, మన యొక్క ఆలయంలో ఆ ఫ్యాన్ దగ్గర. హగ్గయి 2:19లో
ఇది మొదలుకొని నేను మిమ్ములను దీవించే దేవుడను. మన దేవుడు విస్తరింపచేసే దేవుడు, మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. కాబట్టి అటువంటి విశ్వాసము కలిగిన వారే మనము దేవుని ఎడల గొప్ప మేలులు పొందుకొనుటకు మనము ప్రయత్నించవలెను. 5,000 మంది ఆహారముగా భుజించుటకు మరియు 12 గంపలుగా దీవింపబడుటకు ఒక చిన్న బాలుడు ఆ 5 రొట్టెలు 2 చేపలు నిస్వార్థముతో ప్రభు యొక్క పరిచర్యకు సమర్పించినాడు. ఆ సమర్పించిన కారణమును బట్టి 5,000 మంది పురుషులు 12 గంపలుగా ప్రోగు చేయబడిన సంఘటన యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 5 నుండి 13వ వచన భాగములో వ్రాయబడినది. ఆమేన్. ఆ చిన్న బాలుడు, నా వైపు చూడండి, ఆ చిన్న బాలుడు, డైవర్ట్ కావద్దండి, ఆ చిన్న బాలుడు నిస్వార్థముతో, ఈ మాట చెప్పండి అందరూ కూడా, నిస్వార్థముతో, గట్టిగా చెప్పండి, నిస్వార్థముతో 5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభుల వారు పరిచర్య చేస్తున్నాడని నిస్వార్థముతో సమర్పించినప్పుడు అవి దీవెనకరంగా దీవింపబడి ఆశీర్వదింపబడి 5,000 మంది పురుషులు భుజించగలిగిరి. 12 గంపలుగా ప్రోగు చేయబడెను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. నిస్వార్థముతో కూడిన సహాయము, నిస్వార్థముతో కూడిన సమర్పణ. అర్థమైందండి? ఏం చెప్పరు కదండి, యాక్షన్ లేదు, రియాక్షన్ లేదు. ఏం చెప్తున్నాను చెప్పండి? నిస్వార్థముతో కూడిన సమర్పణ హృదయము. ఆ చిన్న బాలుడు 5 రొట్టెలు 2 చేపలు నిస్వార్థముతో కూడిన సమర్పణ హృదయమును బట్టి అంతమంది భుజించగలిగిరి. 5,000 మంది 12 గంపలుగా ప్రోగు చేయబడెను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని కొరకు వాడబడిన వారు, నిస్వార్థముగా వాడబడిన వారు ఒక 3 మనము జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచన భాగములో, అక్కడ మీరు ఇంటికి పోయిన తర్వాత మీరు రాసుకొని జ్ఞాపకం పెట్టుకొని ఇంటికి పోయిన తర్వాత వాక్య భాగాన్ని చదవండి. ఇప్పుడు ఇది వాక్యము వినే సమయము. నా వైపు చూడండి. మీరు ఇంటికి పోయిన తర్వాత ఆ వాక్యం, నేను చెప్పిన వాక్యం 100కి 1000%, 1,00,000% ఉంటుంది. 2వ రాజుల గ్రంథము 5:1. ఇప్పుడు నా వైపు చూడండి. సిరియా దేశమును పరిపాలిస్తున్న సైన్యాధిపతి, ఆయన పేరు నయమాను. చెప్పండి, ఎవరతను? సిరియా దేశమును పరిపాలిస్తున్న అధిపతి. అతని శరీరములో కుష్టు వ్యాధి ఉన్నది. ఆ కుష్టు వ్యాధితో అనేక సంవత్సరాలుగా ఆయన బాధపడుతూ సైన్యాధిపతిగా కొనసాగుతున్నాడు సిరియా దేశమంతటికి. ఆ సమయంలో ఇశ్రాయేలు దేశము నుండి ఒక చిన్నది చెరపట్టబడి సిరియా సైన్యాధిపతి అయిన నయమాను ఇంటికి ఆ చిన్నది పనికత్తెగా ప్రవేశించింది.
పనికత్తెగా ప్రవేశించి తన యజమానుని నయమాను స్థితిని జాలితో, కనికరముతో, నిస్వార్థముతో ఆమె తన యజమానుని ఎడల జాలి కలిగి తన యజమానుని దాసిరాలైన భార్య అయిన ఆమెతో ఈ రీతిగా సెలవిచ్చినది, అమ్మా, మీ యజమానుడు అయ్యగారు నయమాను గారు సైన్యాధిపతి, ఆయన కుష్టు వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. నేను గమనిస్తూ ఉన్నాను పనికత్తెగా. మా దేశములో, ఇశ్రాయేలు దేశములో ఒక దైవజనుడు ఉన్నాడు. అతని పేరు ప్రవక్త అయిన ఎలీషా. ఆ దైవజనుని చెంతకు వెళ్ళిన ఎడల యజమానుడైన మీ భర్త గారు నయమాను గారు స్వస్థత పొందుకుంటాడు అని ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రవక్త అయిన ఎలీషాను గూర్చి ఆమె ప్రకటించినది. ప్రేమైన దేవుని సంఘస్థులారా, నీవు నేను మనము మన రక్షకుడైన క్రీస్తును గూర్చి నీవు పనిచేస్తున్న స్థలములలో నీ స్నేహితులకు, నీ శ్రేయోభిలాషులకు, నీ బంధువులకు, తోటి మిత్రులకు ఎప్పుడైనా నీవు క్రీస్తును పరిచయం చేస్తున్నావా? వాక్యములో ఈ చిన్నది ఇశ్రాయేలులో ప్రవక్తగా ఉన్న ఎలీషా ప్రవక్త గురించి, అద్భుతముల గురించి, మహత్కార్యాల గురించి, సూచక క్రియల గురించి, ఆ దేవుని గురించి ఈ చిన్నది తెలుసుకొని అద్భుతముల కొరకు ప్రకటించినది. నీవు నేను మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఉన్న ఈ యేసు ప్రభువును, సజీవుడైన దేవుణ్ణి, జీవము కలిగిన దేవుణ్ణి, ఈ వాక్యమును ఎప్పుడైనా నీ తోటి స్నేహితులతో పంచుకున్నావా? లేదా మా సంఘానికి రాండి, వచ్చినెడల మీకు ఆదరణ, ఆ యేసు ప్రభుల వారు మీకు స్వస్థత ఇస్తాడు అని పొరపాట్లు కూడా చెప్పరు. 100% చెప్పరండి క్రైస్తవులు. పేరుకు మాత్రమే క్రైస్తవులు, కానీ జీవము కలిగిన దేవుని యొక్క వాక్య విషయములో వారు అజ్ఞానులుగా జీవిస్తున్నారు. అందుకే ఒక భక్తుడు ఒక పాట రాస్తాడు, మనం ఆత్మీయంగా ఎరితిగా ఉండాలి అంటే చలే జానా హై दूर से दूर तक लेके यीशु का प्यारा प्यारा ना. హిందీ వస్తుందండి మీకు అందరికీ? चले जाना है दूर से दूर तक लेके यीशु का प्यारा प्यारा नाम. जिस नाम से अंधा देखने लगा, जिस नाम से लंगड़ा चलने लगा, जिस नाम से अंधा देखने लगा, जिस नाम से लंगड़ा चलने लगा, वही नाम प्यारा प्यारा नाम, वही नाम प्यारा प्यारा नाम. चले जाना है दूर से दूर तक लेके यीशु का प्यारा प्यारा नाम. जिस नाम से हमको मुक्ति मिली, जिस नाम से हमको शांति मिली,
जिस नाम से हमको मुक्ति मिली, जिस नाम से हमको शांति मिली, वही नाम प्यारा प्यारा नाम, वही नाम प्यारा प्यारा नाम. మార్కు రాసిన సువార్తలో 16వ అధ్యాయంలో సర్వలోకంను వెళ్ళి సర్వ సృష్టికి, నా వైపు చూడండి, సువార్తను ప్రకటించుడి. ఎంతవరకు క్రీస్తును మీరు ఇతరులకు పరిచయం చేయుచున్నారు? వాక్యములో ఆ యొక్క చిన్నది, చెరపట్టబడిన చిన్నది, సిరియా దేశ సైన్యాధిపతిగా ఉంటున్న నయమానును గమనించి ఆమె ప్రవక్త అయిన ఎలీషా గురించి ప్రకటించినది నిస్వార్థమైన హృదయముతో. చెప్పండి, నిస్వార్థముతో ఆ ప్రవక్తను గూర్చి, ఆయన కార్యములను గూర్చి, ఆ దేవుని గూర్చి తెలియజేసినప్పుడు నయమాను నమ్మి వెళ్ళి స్వస్థత పొందుకొనిన తర్వాత ఆశ్చర్యము కలిగినది. అతని దేహము ఎలా మారిపోయింది? పసి పిల్లల దేహము వలె. ఇలా ఉన్న కుష్ఠరోగులు చూసినారండి? చూడలేదా? ఇలా ఉంటారు, చెవులు తినేసింటాయి, పాపం ముక్కు అంతా తినేసింటాయి, వికారముగా వారు మారిపోయిన స్థితి. అటువంటి శరీరంతో వెళ్ళిన నయమాను తిరిగి చూసుకున్నప్పుడు సంపూర్ణమైన పసిపిల్ల దేహము వల్లే మారిపోయినాయి. చెప్పలు కూడా దేవుని మహిమ పరచుదాం. హల్లెలూయా, గ్లోరీ టు జీసస్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ చిన్నది నిస్వార్థముతో ప్రవక్త అయిన ఎలీషా గురించి సాక్ష్యము చెప్పినది. అందుకనే ప్రతి ఆదివారం ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నామంటే, సాక్ష్యము చెప్పుట ద్వారా ఇతరుల జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు, సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమైన కనిన వినిన సంగతులను తెలుపుటయే. అదే సాక్ష్యం, అంతే. ఏదైతే నువ్వు పొంది ఉన్నావో, ఏదైతే చూసినావో, ఏదైతే ఆలోచించినావో దాని గురించి ఇతరులకు పలుకుటయే. ఈ చిన్నది తాను చూసిన సంఘటనను, ప్రవక్త అయిన ఎలీషా కాలంలో జరిగిన అద్భుతాలు చూసి నయమానుకు ఆమె తెలియజేసినప్పుడు తాను స్వస్థత పొందుకొనెను. నిస్వార్థముతో కూడిన సలహా. చెప్పండి, నిస్వార్థముతో కూడిన సలహా ఇచ్చుట ద్వారా ఆ నయమాను సైన్య అధ్యక్షుడు స్వస్థత పొందుకొనెను. రెండవ ఉదాహరణగా మనము ఒక వ్యక్తి, నూతన నిబంధనలో ఒక వ్యక్తి, సమయం లేదు కాబట్టి త్వరగా నేను ముగించడానికి ప్రయత్నము చేయబోతున్నాను. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణమై పోతున్న సందర్భములో మార్గ మధ్యములో దొంగల ద్వారా కొట్టబడి, గాయపరచబడి, నెట్టివేయబడినప్పుడు ఆ వ్యక్తి రక్తముతో, గాయాలతో, బాధతో త్రోసివేయబడినప్పుడు అటుగా వెళుతూ శాస్త్రులు, ఒక శాస్త్రి అటుగా వెళ్ళి చూసి మనకెందుకులే, ఎందుకు తంట అని దాటి వెళ్ళిపోయినాడు. మరి కొంతసేపటికి ఆ వ్యక్తి నొప్పులకు, బాధకు అరుస్తూ ఉన్నాడు. కాపాడండి, రక్షించండి అని అరుస్తున్నప్పుడు సద్దూకయుడు ఆ ప్రదేశము గుండా వచ్చి విషయము చూచి అతను కూడా వెళ్ళిపోయినాడు. మరి కొంతసేపటికి పరిసయ్యుడు అటుగా వచ్చినాడు.
అందరూ కూడా ఏ మాత్రము కూడా సహాయము చేయలేకుండా వారు వెళ్ళిపోయినారు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు అందరూ వచ్చి ఆ పడి ఉన్న వ్యక్తి ఎడల జాలి చూపక, కనికరము చూపక దాటి వెళ్ళిపోయిర్రి. అయితే ఒక వ్యక్తి ఆ ప్రదేశం గుండా వస్తూ ఆ పడి ఉన్న వ్యక్తిని గమనించి చూసి జాలిపడి నిస్వార్థముతో, చెప్పండి, నిస్వార్థముతో ఆ వ్యక్తి చెంతకు వెళ్ళి అతని గాయాలు పట్టుకొని వాహనం మీద ఎక్కించుకొని ఒక పూట కొల్ల వాని ఇంట అతనిని చేర్చి ఆదరించి పరామర్శించి తగిన చికిత్స చేయించి ఆ పూట కొల్ల వానితో, అమ్మా నిద్రపోవద్దండి, బి అలర్ట్, ఆ పూట కొల్ల వానితో ఏవైనా ఒకవేళ ఎక్స్ట్రా ద్రవ్యము ఈ వ్యక్తి ఆరోగ్యం నిమిత్తము ఖర్చు చేసిన ఎడల నేను తిరిగి ఈ మార్గము గుండా వచ్చే సమయంలో నీకు చెల్లించేదను అని చెప్పి వెళ్ళిపోయినాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, మంచి సమరయుడు, ఇంగ్లీష్లో గుడ్ సమారిటన్. ఆ మంచి సమరయుడు నిస్వార్థముతో, చెప్పండి, నిస్వార్థముతో ఆ వ్యక్తి ఎడల జాలిపడి కనికరపడి ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడగలిగినాడు. బైబిల్ గ్రంథములో అతని సంఘటన గూర్చి వ్రాయబడి ఉన్నది. మనము ఈ ఉదయకాల సమయంలో స్వార్థపరులుగా ఉంటున్నామా? శాస్త్రుల వలె నేను, నా భర్త, నా ఉద్యోగము, నా వ్యాపారము, నా బిజినెస్, నా ఐటెక్కు, సీటెక్కు, ఎంటెక్కు, ఆ టెక్కు, ఈ టెక్కు అని జాగ్రత్త పరిసయ్యుని మనస్సు కలిగిన విధంగా ఉన్నట్లయితే, శాస్త్రుల మనస్సు కలిగిన విధంగా ఉన్నట్లయితే, సద్దూకయ్యుల మనస్సు కలిగిన విధంగా ఉన్నట్లయితే, యు ఆర్ నాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. గలతీ పత్రిక 5:22 శరీర కార్యములను గూర్చి అక్కడ వ్రాయబడిన సంఘటన ఉన్నది. మనము ఇతరుల ఎడల జాలిపడి కనికరము చూపే క్రైస్తవ సంఘముగా ఉండవలెను. మంచి సమరయుని యొక్క మనస్తత్వము, గుణము మన యొక్క జీవితాలలో, కుటుంబాలలో, సంఘాలలో కలిగి ఉండవలెను. ఎప్పుడైనా దేశం నిమిత్తము అటువంటి కనికరంతో మీరు ప్రార్థించినారా? ఎందరో ఈనాడు అపవాది ద్వారా కొట్టబడి, గాయపరచబడి, లోకములో ఎందరో పడద్రోయబడి ఉన్నారు. సిగరెట్లకు పడద్రోయబడి ఉన్నారు, త్రాగుడుకు పడద్రోయబడి ఉన్నారు, మత్తు పానీయాలకు పడద్రోయబడి ఉన్నారు. శరీర కార్యములు ద్వారా ఇడవబడి పడద్రోయబడిన కుటుంబాలు, హత్యలు, మారణకాండ, దుర్మార్గము, అశ్లీలత, మరణాలు, రోగాలు. ఎప్పుడైనా హాస్పిటల్లో పోయినారా? పోలేదు. మీకేం బట్ట? నేను బాగా తిను, తాగు, సుఖించు నా ప్రాణమా, ఇతరులు బ్రతికితే ఏమి, పోతే ఏమి? స్వార్థముతో కూడిన జీవితాలు మనము జీవించకూడదు. విజ్ఞాపన ప్రార్థన గమనించండి. విజ్ఞాపన ప్రార్థన ఎలా వస్తుందో తెలుసా? ఒకరి బాధ నీ బాధగా తీసుకున్నప్పుడు, దట్ బర్డన్ యు టేక్, అందులో నుండి ప్రవహించేదే విజ్ఞాపన ధ్వని. ఎందరో ప్రజలు నశింపబడిపోతున్నారు. ప్లేన్ యాక్సిడెంట్లలో అకస్మాత్తుగా గాలిలో కలిసిపోయినాయి. 242 కుటుంబాలు, తల్లులను, తండ్రులను,
ఆప్యులను, కుటుంబాలను, పిల్లలను కోల్పోయి, తండ్రి లేక పిల్లలు అనాథులుగా, తల్లిదండ్రులు లేక పిల్లలు అనాథులుగా, భర్తలను కోల్పోయిన స్త్రీలు, భార్యలను కోల్పోయిన పురుషులు, అమ్మలను కోల్పోయిన స్త్రీలు, పురుషులు ఎందరో విలవిలలాడుతున్న ప్రపంచ దేశాలలో, హాస్పిటల్లో ఆరోగ్యం లేక ఎందరో మంచాన పడి మరణానికి సమీపంగా ఉన్న కుటుంబాలు, రోదన. అటువంటి వారి ఎడల, పడద్రోయబడిన వారి ఎడల మంచి సమరైన వలె నీ చేయుత సహాయము సంఘముగా వారిని దర్శిస్తున్నావా? ఎప్పుడైనా రోగుల దగ్గరికి పోయినారండి? ఇంత సంఘము, ఇన్ని సంవత్సరాలు పేరు మోసిన సంఘము, నిజమైన ఉపవాసం ఏం చెప్తున్నా? దిక్కులేని వారి ఎడల కనికరము చూపుటయు, ఇదే కదా నేను కోరుకునే నిజమైన ఉపవాసం. కనీసం వెళ్ళి ఒక బ్రెడ్ ముక్క ఇచ్చి, అమ్మా ఆ యేసయ్య నమ్ముకో స్వస్థత ఇస్తాడని చెప్పిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? లేవు. ఎందరో జైళ్ళలో నిరీక్షణ లేక జైళ్ళలో ఎందరో గడుపుతున్నారు. జైలు పరిచర్యకి ఎవరైనా వెళ్ళినారా? సంఘముగా మనల్ని మనము పరీక్షించుకున్నాం. నాకెందుకు లేండి, అది పాస్టర్ల పని, సేవకుల పని. బైబిల్ అలా చెప్పడం లేదు. క్రైస్తవుడుగా ప్రతి విశ్వాసి, ఇట్ ఈస్ ద స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీ. ఇతరుల ఎడల, పడద్రోయబడిన వారి ఎడల మంచి సమరయుని వలె మనము వారి ఎడల జాలి చూపేవారుగా ఉండాలి. మూడవ వ్యక్తిని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నూతన నిబంధనలో వ్రాయబడిన ఒక సంఘటన. ఒక పేద విధవరాలు, ఆమె కానుక, 2 కాసుల కానుక, ప్రభు యొక్క పరిచర్యకు ఆమె దాతృత్వ మనస్సుతో, నిస్వార్థముతో ప్రభు యొక్క పరిచర్యకు ఆమె సమర్పించినది. అప్పుడు యేసు ప్రభుల వారు ఆమె చేసిన సమర్పణ కానుకను, ఆ హృదయమును, ఆ త్యాగమును గమనించి ఆమెను ప్రశంసించినాడు. ఏం చేసినాడండి? లాస్ట్లో ఉన్న వాళ్ళు చెప్పండి. మెచ్చుకున్నాడు. ఆ పేద విధవరాలు 2 కాసుల కానుకను సమర్పణగా, నిస్వార్థముతో ప్రభు యొక్క పరిచర్యకు, సంఘానికి సమర్పించినప్పుడు ఆమె సమర్పణ హృదయమును, ఆమె కానుకను దేవుడు గమనించి, యేసు ప్రభుల వారు గమనించి ఆమెను ప్రశంసించినాడు. ఎందుకని ప్రశంసించినాడు? ఎందుకని మెచ్చుకున్నాడు? వాక్యములో, వెరీ గుడ్ సిస్టర్, వాక్యములో వ్రాయబడి ఉన్నది, తన జీవనమంతయు కూడా ఆమె ప్రభువుకు సమర్పించినది. అంత మాత్రమే కాదు కానీ తన లేమిలో, దేంట్లోనండి? గట్టిగా చెప్పండి. తన లేమిలో, తన జీవనమంతా కూడా, కష్టార్జితమంతా కూడా లేమిలో ప్రభువు యొక్క పరిచర్యను ఘనపరిచే స్త్రీగా సమర్పణ హృదయము కలిగి నిస్వార్థముతో సమర్పించిన త్యాగశాలి. మిగతా వాళ్ళందరూ కూడా తమ సమృద్ధిలో, చెప్పండి, తమ సమృద్ధిలో వారు ప్రభువుకు కానుక సమర్పించినారు. అయితే ఈ పేద విధవరాలు నిస్వార్థముతో తన లేమిలో, ఇంకా రేపు ఆమె తినడానికి ఆహారము లేదు, తన లేమిలో నిస్వార్థపరురాలుగా
ప్రభు యొక్క పరిచర్యను గౌరవించి సమర్పించిన కానుకను దేవుడు దీవించి మెచ్చుకొని ప్రశంసించిను. చప్పట్లు కూడా దేవుణ్ణి మహిమపరచుదాం. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంఘస్థులారా, మరి మీరు నిస్వార్థముతో సమర్పించిన ఈ స్త్రీ హృదయమును మీరు పోలి ఉన్నారా? లేక మీ సమృద్ధిలో నుండి దేవునికి ఇచ్చుటలో ఎలాంటి మనస్సు కలిగి ఉన్నారు? మనల్ని మనము పరీక్ష చేసుకుందాం. ఒక కథ మీతో చెప్పాలని వాక్యం ముగిస్తానండి, గుర్తుంది. ఒక విషయం నా వైపు చూడండి, మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఇది ఫన్నీ అయినా కొంచెము ఇందులో ఆత్మీయత ఉన్నది. జాగ్రత్తగా వినండి. ఒకరోజు ఎస్బీఐ బ్యాంకులో లేదా ఇంకొక బ్యాంకులో కానీ, నేషనలైజ్ బ్యాంకులో కానీ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్, పేర్లు చెప్పండి, కెనరా, ఇంకా ఐసిఐసిఐ, యాక్సిస్, కోటాక్ మహేంద్ర, చాలండి. బ్యాంకులు మొత్తం మీకు అన్నీ నోటికే గుర్తున్నాయి. వెరీ గుడ్. అలా ఆ యొక్క బ్యాంకులో ప్రోగు చేయబడిన ద్రవ్యాలు 2000 నోట్లు, 1000 రూపాయల నోట్లు, ఇప్పుడు లేవులేండి, 6 years క్రితం 2000 నోట్లు, 1000 రూపాయల నోట్లు, 500 నోట్లు, 200 నోట్లు, మరియు 100 రూపీస్, 20 రూపీస్, 10 రూపీస్, ఇవన్నీ కూడా ప్రోగు చేయబడే బ్యాంకులో ఈ రీతిగా మాట్లాడుకున్నాయంట. ఏమని? మొదట హైయెస్ట్ ప్రయారిటీ 2000 నోటు. నువ్వు ఎక్కడి నుండి వచ్చినావంటే, నేను ఐటెక్ కంపెనీ నుండి నేను ఈ అకౌంట్లో జమ చేయబడినాను. ఎక్కడి నుండి? ఐటెక్ కంపెనీ నుండి ఈ అకౌంట్లోకి, ఖాతాలోనికి జమ చేయబడినాను. వెరీ గుడ్. అన్ని నోట్లన్నీ చప్పట్లు కొట్టినాయంట. రెండవది 1000 రూపీస్ నోటు. ఎంతండి? 1000 రూపీస్ నోటు. దానిని ప్రశ్నించినప్పుడు, అది నువ్వెక్కడి నుండి వచ్చినావు అంటే, నేను స్పెన్సర్ మరియు ఆ యొక్క ఇతర వస్తువులు పంపిణీ చేసే రత్నదీపు స్పెన్సర్ నుండి నేను వచ్చినానని చెప్పి ఆ యొక్క 1000 రూపీస్ నోటు జవాబిచ్చింది. అన్నీ కూడా చప్పట్లు కొట్టినాయి. 500 నోట్లని అడిగినప్పుడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావంటే, నేను ఈ యొక్క దీని నుండి, ఆయన పెట్రోల్ బంకు నుండి నేను వచ్చినానని జవాబిచ్చినాయంట ఆ నోట్లు. ఆ తరువాత స్థానము 200 నోట్లు. నువ్వెక్కడి నుండి వచ్చినావు అంటే, నేను బట్టల షాపు నుండి, దుకాణం నుండి ప్రోగు చేయబడి బ్యాంకులో జమ చేయుట ద్వారా వచ్చినానని అది జవాబిచ్చింది. 100 రూపీస్ నోటు, నువ్వెక్కడి నుండి వచ్చినావంటే, నేను కూరగాయల మార్కెట్ నుండి ప్రోగు చేయబడి ఇందులో జమ చేయబడినాను అని. 50 రూపీస్ నోటు, నువ్వెక్కడి నుండి వచ్చినావంటే, కూల్ డ్రింక్ షాప్ నుండి నేను వచ్చినాను, ప్రోగు చేయబడినానని. 20 రూపీస్ నోటు, నేను ఆటో వాళ్ళ దగ్గర ప్రోగు చేయబడిన ఆ యొక్క డబ్బు ద్రవ్యం ద్వారా బ్యాంకు ఖాతాలో ఆ యొక్క జమ చేయటం ద్వారా నేను చేర్చబడినానని. 10 రూపీస్ నోట్, ఆఖరిది 10 రూపాయల నోట్ను ప్రశ్నించినప్పుడు, నువ్వెక్కడి నుండి వచ్చినావంటే, అది ఇచ్చిన జవాబు ఏమిటో తెలుసా? క్రైస్తవ సంఘాల నుండి. ఎక్కడి నుండి అండి? క్రైస్తవ. దేవునికి ఇచ్చుటలో నీవు నేను ఎలాంటి స్థితిని మనము కలిగి ఉన్నాం? 10 రూపాయలతో నీవు దేవుణ్ణి కొలుస్తున్నావా? చాలా బాధాకరమైన విషయం అండి. నాట్ ఓన్లీ కొన్ని సంఘాలు, ఆల్మోస్ట్ అన్ని సంఘాలు కూడా ఎందుకో ఏమో తెలియదు కానీ ఇచ్చుటలో
ఉన్న దీవెనలు వారు గ్రహించుకోకుండా స్వార్థముతో వారు జీవిస్తున్నారు. బైబిల్ గ్రంథము సెలవిస్తున్నది. ఇచ్చుటను గురించి బైబిల్ గ్రంథము ఏమని సెలవిస్తున్నదంటే, నీవు నిస్వార్థముతో ఇవ్వవలెను. ఎలా ఇవ్వాలండి? నిస్వార్థముతో నీవు సమర్పించవలెను దేవునికి. బైబిల్ సెలవిస్తున్నది, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటను కోయును. మనము దేనితో ఆ ప్రభు యొక్క పరిచర్యను కొలుస్తామో, ఆ ప్రభువు కూడా మనలను అదే కొలతతో, 10 రూపాయలతో నువ్వు దేవుని సంఘాన్ని కొలిస్తే ఆ దేవుడు న్యాయవంతుడు, నిన్ను కూడా 10 రూపాయలతోనే కొలుస్తాడు. దేనితో నీవు కొలుస్తావో తిరిగి దానితోనే నీవు కొలవబడుదువు. కాబట్టి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 6, 7 వచన భాగములో చదవండి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 6, 7. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. మరియు ఉత్సాహముగా ఇచ్చు వారిని దేవుడు ఎంతగానో ప్రేమించును. మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. ఆ ప్రభువును దేనితో నేను కొలుస్తున్నాను? ఆలోచన కలిగి ప్రభువుకు ఇచ్చుటలో సంతోషముతో, దాతృత్వ హృదయముతో, నిస్వార్థముతో, చెప్పండి, ఆ పేద విధవరాలు ఇచ్చిన కానుకను దేవుడు ప్రశంసించినట్లుగా ఆ చిన్న బాలుడు నిస్వార్థముతో 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చిన రీతిగా ఆ సిరియా సైన్య అధ్యక్షుణ్ణి స్వస్థపరిచిన కారకురాలు ఒక చిన్నది నిస్వార్థముతో, చెప్పండి ఆ మాట, నిస్వార్థముతో చేసిన పనిని బట్టి, మరియు మంచి సమరయుడు నిస్వార్థముతో గాయపరచబడిన ఆ వ్యక్తిని కాపాడినాడు. మనము కూడా ప్రభు యొక్క పరిచర్యకు ఇచ్చుటలో నిస్వార్థమైన జీవితము కలిగిన వారై సమర్పణ చేయవలెను. గమనించండి, నిస్వార్థముతో కూడిన కానుకలను లేదా పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు. చెప్పండి అందరూ ఈ మాట. నిస్వార్థముతో చేసిన త్యాగాన్ని, సమర్పణను, కానుకను, వాట్ ఎవర్ ఇట్ మే బి, దేవుడు దానిని ఆశీర్వదిస్తాడు. స్వార్థముతో జీవించిన ఎడల, స్వార్థముతో ఉండిన ఎడల, స్వార్థముతో ఇవ్వలేని ఎడల దేవుని ఆశీర్వాదము ఆగిపోతాయి. అండర్స్టాండింగ్? అర్థమైందండి? నిస్వార్థముతో దేవుని యొక్క మందిర కార్యక్రమమునకు, దేవుని యొక్క పరిచర్యకు నిస్వార్థముతో సమర్పిస్తావో నీ జీవితం మీదకి ఆశీర్వాదములు దిగి వస్తాయి. స్వార్థముతో జీవించిన ఎడల ఆ ఆశీర్వాదములు ఆగిపోతాయి. 5 నిమిషాల్లో వాక్యాన్ని ముగిస్తానండి. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 10వ వచన భాగంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. వాక్యాన్ని ముగిచ్చేస్తున్నాను. 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనం. నా వైపు చూడండి అందరూ. చాలండి. మీరు ఇంటికి పోయిన తర్వాత, సమయం లేదండి, ఇప్పుడు వేరే ప్రార్థన ఉన్నది, ఇంటికి పోయిన తర్వాత మీరు చదువుకోండి. నా వైపు చూడండి అందరూ కూడా. వాక్యాన్ని ముగిస్తున్నా. 17వ అధ్యాయము 10వ వచన భాగములో
అక్కడ సారేపతు అను ఒక పట్టణము ఉన్నది. సంతోష్ నగర్ ఎలాగో అలాగుననే మొదటి రాజుల గ్రంథములో వ్రాయబడినట్లుగా సారేపతు, చెప్పండి, సారేపతు అనే పట్టణములో ఒక విధవరాలు జీవిస్తూ ఉండెను. ఆ విధవరాలు జీవిస్తున్న రోజులలో దేశమంతటా కూడా మహాకరువు, ఆహారము దొరకని పరిస్థితి, మహాకరువు. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆహారము దొరకని స్థితిగతులు. ఎక్కడా చెప్పండి, లాస్ట్లో ఉన్న వాళ్ళు చెప్పండి. సారేపతు అను పట్టణములో మహాఘోర కరువు ఏర్పడినది. అప్పుడు ప్రవక్త అయిన ఏలియా కెరీతు వాగు అయిన తరువాత దేవుడు సెలవిచ్చిన రీతిగా ఆ కెరీతు వాగు ఎండిపోతూ ఉన్న సమయంలో దేవుడైన యెహోవా ఏలియా ప్రవక్తకు సారేపతు అను పట్టణమునకు నువ్వు వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు ఉన్నది, ఆ విధవరాలి ఇంట నీవు వెళ్ళుము అన్నప్పుడు ఏలియా ప్రవక్త ఆ యొక్క ప్రదేశమును విడిచి సారేపతు పట్టణానికి వచ్చి ఆ విధవరాలితో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. అమ్మా, నాకు తినడానికి ఏదైనా రొట్టె ఉన్నదా? ఏమంటున్నాడు? తినడానికి మీ దగ్గర ఏవైనా రొట్టె ఉన్నదా? అప్పుడు ఆ విధవరాలు ఏలియా ప్రవక్తతో ఈ రీతిగా జవాబు చెప్పినది. అయ్యా, మీ దాసురాలైన నేను ప్రపంచము దేశము అంతటా మహాఘోర కరువు ఉన్నది, ఎక్కడ కూడా ఆహారము దొరకని పరిస్థితి. మీకు చెప్పుటకు నేను యోగ్యురాలను కాను. అయితే మన వైపు చూడండి. అయితే మా ఇంటిలో కొంచెము పిండి ఉన్నది. ఎంతండి? ఇట్లా చూపేటి అందరూ. కొంచెము పిండి, బుడ్డిలో కొంచెము నూనె. కొంచెము పిండి, బుడ్డిలో కొంచెము నూనె. ఇది మాత్రమే నాకును నా కుమారునికి ఉన్నది. ఈ పగలు మేము భుజించి రేపు మేము బ్రతుకుతామో ఆకలికి చనిపోతామో మాకే తెలియదు ప్రవక్త అని సెలవిచ్చినప్పుడు ప్రవక్త అయిన ఏలియా, అమ్మా, నేను సర్వోన్నతుడైన దేవుని ప్రవక్తను, మొదట నీవు అప్పమును తయారు చేసి తీసుకొని రమ్మని సెలవిచ్చినప్పుడు ఆ విధవరాలు నిస్వార్థముతో, చెప్పండి, నిస్వార్థముతో తన కుమారుని పరిస్థితి చూడలేదు, దేశంలో క్షామమైన పరిస్థితి చూడలేదు. నిస్వార్థముతో ప్రవక్త చెప్పిన మాటకు విధేయత కలిగి ఆ భక్తుడైన ఏలియా ప్రవక్తకు అప్పము తయారు చేసి రొట్టె తయారు చేసి సమర్పించినప్పుడు, అందరూ చూపించండి, ఇట్లా సమర్పించినప్పుడు దేవుడైన యెహోవా ఆ నిస్వార్థముతో చేసిన పనిని దీవించి ఎంతకాలం పోషింపబడిందండి? చెప్తారా? ఎంతకాలం? నాట్ వర్షం. ఐ వాంట్ కౌంట్.
ఎస్ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ బ్రదర్. 3.5 సంవత్సర కాలము పోషింపబడను. కొంచెము పిండి, కొంచెము నూనె. 3.5 సంవత్సర కాలము దీవింపబడినది. చెప్పలు కూడా దేవుని మహిమ పరుచుదాం. హౌ గ్రేట్ మిరకల్ హ్యాపెన్ ఆమె సారెపతు విధవరారి కుటుంబంలో. రిమెంబర్ గాడ్స్ బ్లెస్సింగ్స్. నిస్వార్థము ఏం తీసుకొని వస్తుందండి? ఆశీర్వాదము తీసుకొని వస్తుంది. స్వార్థము ఆశీర్వాదాన్ని రాకుండా ఆపివేస్తుంది. ఆ యొక్క సారెపతు విధవరాలు నిస్వార్థముతో ప్రవక్త అయిన ఏలియాకు సమర్పించినప్పుడు ఆమె సమర్పణ హృదయాన్ని దేవుడు గమనించి కొంచెము పిండి, కొంచెము బుడ్డిలో ఉన్న నూనె 3.5 సంవత్సర కాలము పోషింపబడ్డ. ఇట్స్ హైలీ 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 ఇంపాసిబుల్ మానవ రీతిగా. బట్ నిస్వార్థముతో దేవుని పరిచర్యకు, ప్రవక్తకు త్యాగముగా ఆ స్త్రీ సమర్పించినప్పుడు దేవుడు ఆమె చేసిన కార్యములను తన కుటుంబం అంతా కూడా పోషింపబడినది. చుట్టూ ఏమున్నదండి? చుట్టూ కరువు. సారెపతు విధవరారి కుటుంబంలో సమృద్ధి. చవట కూడా దేవుని మాయంపరచుదాం. చుట్టూ మహారోదన, చుట్టూ మహా కరువు. బైబిల్ సెలవిస్తున్నది, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. సారెపతు విధవరాలి గృహంలో సమృద్ధి ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది. ఆకలి లేదు, బాధ లేదు, దుఃఖము లేదు, వేదన లేదు. మిగతా ప్రాంతపు వాసులకు వేదన, రోదన, ఆకలి. దానికి గల కారణం నిస్వార్థముతో ఈమె ప్రవక్త అయిన ఏలియాకు, దైవ సేవకునికి, దేవుని కార్యములకు, దేవుని సంఘానికి ఆమె చేసిన త్యాగశీలమైన సమర్పణ. నీవు నేను మనము అటువంటి సమర్పణ హృదయము కలిగి దేవుని యొక్క మందిర పరిచర్యకు దాతృత హృదయముతో అటువంటి సమర్పణ కలిగిన హృదయాలుగా ఉండిన ఎడల నీ కుటుంబంలో ఉన్న చిన్న శాలరీ కానీ, చిన్న సంపాదన కానీ, ఇంకేది రకమైన సంపాదన కానీ, అది దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని పోషించే దేవుడు. ఆమేన్. కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వాక్యాన్ని ముగిస్తున్నా. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయములో ఉన్న సంఘటన 15 నుండి 32 వరకు. అందులో మొదటిగా ఆ చిన్న బాలుడు ఏ రీతిగా సాయం చేసినాడండి? నిస్వార్థముతో కూడిన సమర్పణ. సిరియా దేశ సైన్య అధ్యక్షుడు నయమానుకు జరిగిన సంఘటనలో ఆ చిన్నది నిస్వార్థముతో సలహా ఇచ్చట ద్వారా మంచి సమరయుడు నిస్వార్థముతో గాయపడిన వ్యక్తిని ఆదరించి పరామర్శించినాడు. పేద విధవరాలు నిస్వార్థముతో తన లేమిలో నుండి దేవునికి సమర్పించిన కానుక. దేవుడు ఆ హృదయాన్ని దీవించి సారెపతు విధవరాలు నిస్వార్థముతో ప్రవక్త అయిన ఏలియాకు సమర్పించినప్పుడు ఆమె కుటుంబంలో 3.5 సంవత్సర కాలము బుడ్డీలో నూనె, చెప్పండి అందరి మాట, బుడ్డీలో నూనె తరిగిపోలేదు, తొట్టిలో పిండి కరిగిపోలేదు. దట్ ఈజ్ గాడ్ ఆఫ్ జెహోవా. ఆమేన్. దేవుడు ఈ వాక్యాన్ని మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో కానుకలు ప్రోగు చేసుకుందాం. సంతోషం